వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఆడవాళ్ళకి అదొక ఆయుధం లాగా ఇచ్చారు, కానీ దాన్ని చాలా మంది దుర్వినియోగించుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అన్నది కేసు హస్బెండ్ మీద వేయగానే హస్బెండ్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఉమెన్కి కూడా ఎంపవర్మెంట్ ఇచ్చారు, కాదనట్లేదు, కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇంకా హస్బెండే ఇంటిని నడుపుతున్నాడు అన్నది కూడా నిజం. ఇలాంటి సందర్భాల్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని వేసేసి ఈ హస్బెండ్స్ ఆఫీసులకు కూడా సరిగ్గా వెళ్తాం లేదు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళు ఉద్యోగాలు పోయి రోడ్డు మీద పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఎట్లాంటి ఊరట కోర్టు నుంచి తీసుకోవచ్చు? సార్, ఇటీవల సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, పర్సనల్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ పార్టీ ఇన్ ప్రొసీడింగ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ is not required unless there is a breach of protection order అని సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. వెరీ గుడ్ అండి. ఓకే, ఏమంటుంది అని అంటే, ఈ కేసు డీటెయిల్స్ చెప్తాను సార్ మీకు. సార్, సుప్రీం కోర్ట్ ఏమంటుంది అని అంటే, దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ పర్సనల్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ పార్టీ ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ డివిసి యాక్ట్. డివి కింద ఏ కేసు వేసినా అవి కాజీ క్రిమినల్ ఇన్ నేచర్ కాబట్టి ఓకే, ఎనీ పీనల్ కాన్సిక్వెన్సెస్ ఏమీ ఉండవు. ఎందుకనంటే డివిసి కింద మోస్ట్లీ కంపెన్సేషన్ ఎవరైనా క్లెయిమ్ చేసేది. అన్లెస్ అండ్ అంటిల్ ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ని బ్రీచ్ చేస్తే తప్ప వాళ్ళ ప్రెజెన్స్ అవసరం లేదు అని. దేన్ని ఉద్దేశించి చెప్పింది అని అంటే, నేను కేసులో ఇది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు చెప్తాను చూడండి సార్. హస్బెండ్ ఏం చేశాడు అని అంటే, హస్బెండ్ అండ్ వైఫ్కి 2018 ఫిబ్రవరిలో పెళ్ళయింది. ఓకే, మార్చ్లో వాళ్ళు యుఎస్కి మూవ్ అయిపోయారు. హస్బెండ్ అక్కడ 2014 నుంచి పనిచేస్తున్నాడు యుఎస్లోనే, అమెరికాలో. 2018 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు, మార్చ్లో అమెరికా వెళ్ళిపోయారు వీళ్ళు. ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హస్బెండ్ ఏమంటున్నాడంటే, వైల్ రిసైడింగ్ ఇన్ యుఎస్ఏ హీ వాజ్ సబ్జెక్టెడ్ టు కంటిన్యూస్ డొమెస్టిక్ అబ్యూస్ బై వైఫ్. నా భార్య నన్ను విపరీతంగా హింసించింది యుఎస్లో ఉన్నప్పుడు. దేర్ ఫోర్ హీ రిపోర్టెడ్ అన్ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ పోలీస్కి ఈ అబ్యూస్ గురించి, ప్రొటెక్షన్ గురించి, డిస్ప్లేయింగ్ విజిబుల్ ఇంజురీస్, ఆమె నన్ను ఎలా కొట్టింది, ఎలా హింసించింది అనేది లోకల్ పోలీస్ని పిలిచి ఆయన చూయించి ఆమె పైన ఒక కేసు అనేది రేజ్ చేశాడు సార్. ఓకే, అయితే ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది పోలీసులకి, ఆమె మీద ఏం ఛార్జెస్ తీసుకోకండి ప్లీజ్, షీఈ్ మై వైఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆమెకు ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏప్రిల్లో వైఫ్ ఏం చేసింది అని అంటే, కోపం వచ్చి భర్త మొహాన్ని మొత్తం ఇట్లా గోర్లతో గీరేసింది. స్క్రాచ్డ్ హర్ హస్బెండ్స్ ఫేస్ కాజింగ్ సిగ్నిఫికెంట్ ఇంజురీస్. ఈ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయలేని హస్బెండ్ పోలీస్ని మళ్ళీ పిలిచాడు. సెకండ్ టైమ్ వైఫ్ పైన పోలీసులు 2nd degree అసాల్ట్ అనేది ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. So this led to the estrangement after only 80 days of marriage, and accordingly the couple returned to India. ఇంత జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 80 days లైఫ్ స్పాన్లోనే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లోనే ఇంత జరిగింది. సో వైఫ్ వచ్చేసి ఇక్కడ ఏం చేసింది, she initiated multiple legal proceedings against him and his family members. మదర్ ఇన్ లా పైన, ఆల్దో ఈవిడ పెళ్ళవగానే యుఎస్కి వెళ్ళిపోయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మదర్ ఇన్ లా నన్ను ఫిజికల్గా, మెంటల్గా టార్చర్ చేసింది. ఓకే, విపరీతంగా నన్ను కొట్టేవాళ్ళు అని. అసలు ఇక్కడ ఆవిడ లేనే లేదు, పెళ్ళవగానే యుఎస్కి వెళ్ళిపోయారు. బట్ ఇలా జరిగినందుకు మల్టిపుల్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు. సో డివి యాక్ట్ కూడా ఈవిడ వేయడం జరిగింది, మదర్ ఇన్ లా పైన, సిస్టర్ ఇన్ లా పైన, అందరిపైన. హైకోర్టు డిస్మిస్ చేసింది. ఓకే, తర్వాత ఎందుకనంటే డివిసి యాక్ట్ కింద హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ చేసినప్పుడు హైకోర్టు డిస్మిస్ చేసింది పిటిషన్. దీని మీద అగ్రీవ్ అయిన హస్బెండ్ ఏం చేశాడు అని అంటే, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ద ఎఫోర్సెడ్ ఫ్యాక్ట్స్ గివ్ అస్ ద ఇంప్రెషన్ దట్ దెర్ వాస్ హార్డ్లీ ఎనీ కార్డియాలిటీ ఆర్ మీనింగ్ఫుల్ మ్యారిటల్ రిలేషన్షిప్. వీళ్ళ మధ్యలో ఏ సఖ్యత కానీ మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది అసలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్ అపియర్ టు బి వెరీ స్ట్రెయిన్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. 3 నెలల్లోనే వీళ్ళు ఇదంతా డ్రామా జరిగింది. ఈమె ఆయన్ని కొట్టడము, మళ్ళీ ఆయన అక్కడ ఇనిషియేట్ చేయడము ప్రొసీడింగ్స్. ఆబ్వియస్గా ఈమె మళ్ళీ ఇండియా వచ్చేయడము, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లీగల్ రికార్డ్స్ మళ్ళీ
మల్టిపుల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం. సో ఏమనింది అని అంటే కోర్టు ఈ డీవీ యాక్ట్ అనేది కాజీ జ్యుడిషియల్ ఇన్ నేచర్, దానికి మనం ఎటు కంపెన్సేషన్ ఇచ్చేది. సో ప్రతిసారి హస్బెండ్ వచ్చి ప్రొసీడింగ్స్ నుంచోవాల్సిన అవసరం లేదు. మనమే చాలా కేసెస్ డీల్ చేస్తున్నాం సార్. కరీంనగర్లో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి మనవి. కరెక్ట్. ఎవ్రీ టైం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళాల్సి వస్తుంది ఆ అబ్బాయి డీవీసీ కోసం. ఆ అబ్బాయే కాకుండా ఆయన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళ భర్తలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంతమంది మీద ఇనిషియేట్ చేసిందాం. కరెక్ట్. సో ఇట్లాంటి కేస్ లాస్ మనం యూజ్ చేసుకొని ఎనీవన్ హూ ఆర్ ఫేసింగ్ దిస్, మీరు ఎవరైతే ప్రాబ్లం ఫేస్ అవుతున్నారో ఇలాంటివి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీ అడ్వకేట్స్కి కూడా మీరు కోట్ చేయొచ్చు, సార్ సచ్ కేస్ లాస్ వచ్చినాయి అంట కదా సుప్రీంకోర్టులో, మనము రిలీఫ్ అనేది గ్రాంట్ చేయించుకోవచ్చు కోర్టు నుంచి అని. సో ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ మీరు 10 మందికి షేర్ చేస్తాం వల్ల వాళ్ళకు కూడా లీగల్ నాలెడ్జ్, లీగల్ పట్ల అవగాహన క్రియేట్ చేసినట్టు అవుతారు. కాబట్టి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.